హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ ఇండోర్ ప్లాంట్స్ మనం ఇలా డెకరేటివ్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. సో వీటిని మనం ఇవాళ ఈ వీడియోలో ఎలా ప్రొపగేట్ చేసుకున్నానో నేను చూపిస్తాను మీకు. ఇవి నా దగ్గర పెద్ద బంచ్లో ఒకటే పాట్లో ఉండేవి ఫ్రెండ్స్. నేను వీటన్నింటినీ కూడా ఇవాళ అంటే సపరేట్ చేసి మనం ఎక్కువ కంటైనర్స్లో పెట్టుకోవాలి అనుకుని ప్రాపగేట్ చేయాలనే ఉద్దేశంతో నేను చేశాను. వీటన్నిటికీ ఆల్మోస్ట్ రూటింగ్ అది వచ్చినవే, 4 పఫ్స్ లాగా వచ్చాయి, అంటే 4 పిలకలు వచ్చాయి. సో ఈ రెండు కూడా నేను ఇప్పుడు మళ్ళీ వాటర్లో గ్రో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో చూద్దాం వీడియోలోకి. మనం దీన్ని ఎలా కట్ చేసుకున్నామో ఏంటో, ఎలా సెపరేట్ చేసుకుని ఇలా నేను ఇండివిజువల్ కంటైనర్స్లో వేసుకున్నాను, ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెనింగ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ నేను మీకు ఇందులో ఇది చూడండి, నేను చాలా చిన్న స్టెమ్ వేసాను. దీన్ని రీపాట్ చేయాలనుకుంటున్నాను. ఇది మంచిగా వచ్చింది కదా. ఇక్కడ ఇలా చూస్తే బోల్డ్ అన్ని పక్క నుంచి పిలకలు వచ్చాయి. ఒక 5-6 పిలకలు వచ్చి ఉంటాయి ఫ్రెండ్స్. నేనైతే ఇది చాలా చిన్న స్టెమ్ నాటాను, అంటే ఇంత చిన్న కాండము, ఒక 2-3 ఇంచెస్ది తీసుకుని నాటాను అనమాట. ఆల్మోస్ట్ నాటి 6 months అయిపోయింది. ఒక 1.5 month బ్యాక్ నేను దీనిలో కొంచెం మెన్యూర్ అది ఇచ్చాను రీపాట్ చేసి. సో ఇందులో మంచిగా ఈ సైడ్ నుంచి పిలకలు వస్తున్నాయి. ఇప్పుడు వెదర్ అయితే కొంచెం చల్లగా ఉంది కదా, సో ఇది మంచిగా రీపాట్ చేస్తే అవి కూడా బాగా సెట్ అవుతాయని చెప్పేసి నేను ఇది ఓపెన్ చేయాలని అనుకుంటున్నాను. సో ఇది కట్ చేసి ఇవి పిలకలు నాటుకుందాం. సో రీపాట్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. దీనికోసం నేను ఇలా ఈ 2 చిన్న కంటైనర్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకుని వాటికి డ్రైనేజ్ హోల్స్ అవి కూడా రెడీ చేసేసుకున్నాను. నేను ఇలా చూస్తున్నారు కదా, సో హోల్స్ అవి కూడా నేను పెట్టేసుకున్నాను. ముందు అనుకున్నాను పాట్ ఇన్ పాట్ మెథడ్లో పెడదామని, కానీ కింద ట్రే పెట్టేసుకుంటే నీట్గా ఉంటుందిలే, ఇంకా మళ్ళీ పాట్ అక్కర్లేదని చెప్పేసి ఇలా వీటికి బెజ్జాలు పెట్టేసుకున్నాను అనమాట, హోల్స్. సో దీన్ని నేను తీస్తాను. ఎన్ని పిలకలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇలా చూస్తే 1, 2, ఇక్కడ 2 ఉన్నాయి కదా ఫ్రెండ్స్, 3, 4, ఆ వెనకాతలు 5, 6, 7 దాకా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇందులోంచి ముందు ఒకటి తీసి వేస్తాను. సో చూస్తాను ఎలా వస్తుందో, ఇది తీయడానికి రూటు సిస్టమ్ ఎలా ఉందో ఒకసారి చూసి దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుందాము. సో ఇందులో వేస్తాను. వేయడం వల్ల ఇప్పుడు ఇది కూడా మంచిగా ఇలా బుషిగా రెడీ అవుతుంది. అలాగే ఈ 2 పార్ట్స్ కూడా మనం డెకరేటివ్గా పెట్టుకోవచ్చు కదా. సో ఆ ఉద్దేశంతో తీస్తున్నాను. సో దీనికోసం ఫ్రెండ్స్ ఈ పార్ట్స్లో కొంచెం మట్టి మిశ్రమం ముందు వేసేసుకుని రెడీ చేసి ఉంచుకుంటాను. ఇందులో నేను శాండ్ కూడా కొంచెం మిక్స్ చేసి ఉంచుతాను ఫ్రెండ్స్, ఎందుకంటే వీటికి ఎక్కువ మాయిశ్చర్ లేకుండా డ్రైన్ బాగా ఉంటుంది కదా శాండ్ యాడ్ చేసినట్టయితే. తర్వాత ఇవి శాండ్లో నేను ఇక్కడ కూడా అలాగే యాడ్ చేశాను, మంచి బుషీగా వస్తాయి ఫ్రెండ్స్, అందుకోసం. సో ఫ్రెండ్స్ దీనికోసం మనం ఏంటంటే, నేను ఇందులో కొంచెం గార్డెన్ సాయిల్ ఉంది, ఇలా ఈ పార్ట్స్లో తీసుకున్నాను. ఇదైతే కౌడంగ్ మెన్యూరు, ఇది కొంచెం పాతదే ఫ్రెండ్స్, ఒక 2-3 months దాటే ఉంటుంది. సో ఇది అలాగే ఇందులో కొంచెం శాండ్ ఉంది. ఈ 3 మిక్స్ చేసి నేను ఈ పాట్లో పెట్టేసుకుందామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఏం చేస్తానంటే కొంచెం శాండ్ కూడా ఇందులో యాడ్ చేస్తాను. ఈ 2 మిక్స్ చేసేసి ఈ కౌడంగ్ కూడా వేస్తాను. 3 వేసేసి ఇది మనం పిలకలు కటింగ్ తీసుకుంటాం కదా, ఎలా తీసుకుంటామో మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. వర్షం వస్తున్నది, ఒక చిన్న 10 minutes గ్యాప్ తీసుకుని ఈ పని చేద్దాము. ఇది తడిసిపోతుందని ఉద్దేశంతో నేను ఇది వేసేస్తున్నాను. అంటే మొక్క వేసేటప్పుడు కొంచెం పొడిగా వేస్తే తడిసిన తర్వాత బాగుంటుంది కదా. సో అందుకు ముందు నేను ఇది రెడీ చేసేసుకుంటే ప్లాంట్ వేయడం ఈజీ అని నేను కంటిన్యూషన్ తీసేస్తున్నాను వీడియో. సో ఇది ఫ్రెండ్స్, సో దీంట్లో మనం మొక్కని వేసేసుకుందాం. ఇప్పుడు ఇది తీసుకుందాం ఫ్రెండ్స్, చూపిస్తాను ఇది రూట్ సిస్టమ్ ఎలా ఉందో ఏంటో అది చూద్దాము. మనం ఎలా వీటి తాలూకా కటింగ్స్ తీసుకోవచ్చో ఏంటో మనకి ఒక ఐడియా వస్తుంది కదా. ఇది ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది ఫ్రెండ్స్, లేకపోతే ఎంతవరకు అది రూట్ ఫామ్ అయిందో ఏంటో తెలియదు. ఇది నేను తీసి చూపిస్తాను ఫ్రెండ్స్, బరువు ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఇలా మంచిగా ఎన్ని స్టెమ్స్ ఉన్నాయో మీరు ఇలా చూస్తున్నారు కదా. ఇది 1, 2,
ఇక్కడ 2 ఉన్నాయి, 4, 5, 6, ఇటుపక్క ఒకటి ఉంది ఫ్రెండ్స్. 7 స్టెమ్స్ ఇది ఉన్నది. దీన్ని జాగ్రత్తగా మనం డివైడ్ చేసుకునేటైతే మంచిగా రూటింగ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ మనం జాగ్రత్తగా పాతిసుకోవచ్చు. అంటే నేను ఇదంతా డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. చూస్తున్నారు కదా రూట్ ఎలా ఉందో. ఇదంతా మంచిగా ఫామ్ అయ్యి కూడా ఇది ఒక 3 months అయి ఉంటుంది ఫుల్గా. ఎందుకంటే నేను ఇది చిన్న పాట్లోంచి రీపాట్ చేసింది కూడా ఒక 3-4 months. కానీ ఎందుకు ఇప్పుడు మళ్ళీ రీపాట్ చేస్తానంటే ఇలా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా రూట్స్ ఎంత చక్కగా వస్తున్నాయి. ఇది చిన్న పాట్లోనే బాగా వస్తుంది ఫస్ట్. సో ఇవన్నీ కూడా బాగా బుషిగా వచ్చాయి కదా, ఇవి కూడా సపరేట్ చేద్దామని నేను తీస్తున్నాను. అయితే వీటికి స్టెమ్స్ చూస్తున్నారు కదా ఇలాగా, ఇది స్టెమ్ కటింగ్ ఇక్కడ కనిపిస్తున్నది. అంటే స్టెమ్ కట్ చేస్తే దీనికి రూట్ దీనికి అటాచ్డ్ అయ్యి ఉన్నది. కాబట్టి ఇది తీయకుండా ఉంచేద్దామా, లేదా ఇది తీస్తే వాటర్లో రూటింగ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. సో విడిగా ఏమైనా వస్తాయేమో అని నేను చిన్న చూస్తున్నాను. ఇలా చూస్తున్నారు కదా ఇదంతా, ఇది ఫస్ట్ ప్లేస్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచే వచ్చింది, చిన్న కొమ్మ విరిగిపోయింది, అందుకే ఇది ఇలా కనిపిస్తున్నది. దీంతో పాటే ఫస్ట్ వచ్చేది, అది కటింగ్ పోయిందనమాట. అంటే నేను వెయ్యలేదు, విరిగిపోయింది, అక్కడి నుంచి వదిలేసాను. ఇది మనం తీసుకుందాం ఫ్రెండ్స్. సో ఇవి నేను ఇలా తీస్తే వస్తాయి. ఇది నేను సపరేట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఇలా వచ్చింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇవి 2 స్టెమ్స్ కింద బిడ్డాయి, ఇలా పెద్దదే వస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. సో ఇది అలా అల్లుకుపోయి ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకటి కొంచెం డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా తీయాలనే ఉద్దేశంతో నేను జాగ్రత్తగా ఇలా కొంచెం మెల్లిగా తీస్తున్నాను. సో ఇప్పటికైతే 2 వచ్చాయి. ఒక స్టెమ్ కట్ చేసి మనం గ్రో చేసుకున్నా ఇంకొకటి బుషిగా వస్తుందని చూస్తున్నాను ఫ్రెండ్స్. చూపిస్తాను ఇవి కూడా సాగ్రిగేట్ చేసి ఎలా వచ్చాయో. ఇలా చూస్తున్నారు కదా ఫ్రెండ్, ఇలా వస్తున్నాయి కదా. ఇది సైడ్ నుంచి చక్కగా స్టెమ్స్ అన్నీ వచ్చి ఇలా బుషిగా బాగుంది. ఇలా మనం నాటేసుకోవచ్చు. లేదు అంటే ఈ స్టెమ్స్ తీసుకుని అంటే అలా స్టెమ్ నాటేసినా వస్తుంది, లేదా వాటర్లో ఒక 2-3 weeks ఉంచేసి రూటింగ్ వచ్చిన తర్వాత కూడా వేయచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉన్నాయో రూట్స్ అన్నీ. ఇది కూడా అలాగే ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇవి 3 ఉన్నాయి. సో ఇక్కడైతే చిన్న రూటింగ్ వస్తుంది. ఇది దీనికి ఆల్రెడీ రూట్ వచ్చింది. సో ఇది మనం ఇప్పుడు ఇలా రూట్తో కొంచెం కట్ చేసుకోగలిగితే, ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దీన్ని మనం డైరెక్ట్గా మట్టిలో కూడా పాతేసుకోవచ్చు. ట్రై చేద్దాం ఫ్రెండ్స్, ఇది వస్తుందేమో. ఇలాగా తీసి చూపిస్తాను. అలాగే ఇది కూడా కటింగ్ తీస్తాను, చూపిస్తాను మీకు. సో ఇది కూడా ఫ్రెండ్స్ ఇలా కట్ అయ్యి, ఇది ఇక్కడ నుంచి నేను ఒక స్టెమ్ కట్ చేశాను. పెద్ద స్టెమ్మే వచ్చేసింది. అంటే దీని తాలూకా రూట్ ఇలా ఉంది, దానికి అంతా రూట్ అతుక్కుని ఉంది. అందుకోసం ఈ స్టెమ్ నేను తీసేసాను. ఇది ఇంకా కటింగ్స్ కూడా మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. 1, 2, 3 కటింగ్స్ తీసుకోవచ్చు. తీసుకుని వాటర్లో పెట్టేసుకోవచ్చు. అందుకోసం నేను ఫస్ట్ ఇలా వాటర్లో ఒక దీంట్లో పెట్టేసి ఇలా పెడుతున్నాను. అది కూడా కట్ చేసి వాటర్ కటింగ్ గ్రో చేసి మళ్ళీ అగైన్ ఇలా పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా మంచిగా రూటింగ్, అది బోల్డ్ రూట్ ఉంది ఫ్రెండ్స్. ఇలా చూస్తున్నారు కదా ఇదంతా. దీన్ని మనం ఇలా పెట్టేసుకుందాం, ఈ పాట్లో పెట్టేసుకుని మట్టి వేసి కప్పేసుకుందాం. అలాగే ఇది చూస్తున్నారు కదా, ఇది కూడా మంచి రూట్ వచ్చింది ఫ్రెండ్స్. దీన్ని కూడా నాటేసుకుందాం. అలాగే ఇది కూడా చాలా ఎక్కువ రూట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, జాగ్రత్తగా తీయాలి ఇవన్నీ. ఇక్కడ నుంచి నేను ఇప్పుడు తీసిన కటింగ్ తీసాను. సో ఈ రూట్స్ అన్నీ డిస్టర్బ్ అవ్వకుండా మళ్ళీ ఈ పెద్ద టబ్లోనే నేను పెట్టేస్తాను. సో ఇవన్నీ నాటేసుకుందాం ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్, చూస్తున్నారా, వీటిని ఇలా మనం సపరేట్ చేసేసుకున్నాం. వేరే వేరే కంటైనర్స్లో విడివిడిగా నాటేసుకున్నాం ఫ్రెండ్స్ ఒక్కొక్కటి. వీటన్నిటికీ ఆల్మోస్ట్ రూట్స్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. రూట్స్ అన్ని చక్కగా ఫామ్ అయ్యి ఉన్నాయి. దీనికి కూడా రూట్ వచ్చింది ఫ్రెండ్స్. మీకు నేను 3 చూపించాను కదా, పక్క నుంచి ఇంకొక కటింగ్ కూడా తీసుకున్నాను. సో ఇవి ఇలా 4 కిందకే వచ్చాయి. నేను ఇదైతే కవర్లో వేసాను, ఎందుకంటే ఇది కొంచెం చిన్న కంటైనర్ కదా, పెద్ద దాంట్లో షిఫ్ట్ చేసినప్పుడు ఈజీ అవుతుందని. సో కవర్లో వేసి కంటైనర్లో పెట్టాను అనమాట. దీనికి హోల్ లేదు, అందుకోసం కవర్లో వేసాను. మళ్ళీ తర్వాత కొంచెం గ్రోత్ వచ్చిన తర్వాత మార్చేస్తాను ఫ్రెండ్స్. అందులో వాటర్ కొంచెం మనం పోయేలా చేసుకోవాలి, డ్రైన్ పెట్టుకోవాలి. తర్వాత ఇలా వచ్చాయి కదా,
దీంతో పాటు ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం తీసుకున్న కటింగ్ అంటే పెద్దది, చాలా వరకు పెద్దదే వచ్చేసింది. వీటన్నిటికన్నా కూడా పెద్దది. ఇవి 4 ఒకటి, ఇది ఒకటి ఇలా వచ్చింది. సో నేను వీటిని ఏం చేస్తున్నాను అంటే, ఇలా చూస్తున్నారు కదా, ఇది మనకి రూట్ ఇక్కడ కనిపిస్తున్నది. సో వాటర్లో పెడితే రూటింగ్ వస్తుంది అన్న ఆలోచనతో నేను వాటర్ కటింగ్స్ గ్రో చేసేసి ఫస్ట్ వీటిని కూడా నేను అలాగే గ్రో చేశాను ఫ్రెండ్స్. ఇంత చిన్న ఈ లీఫ్ ఎలా ఉందో అలా చిన్న పీస్ తీసుకుని వీటిని గ్రో చేశాను అనమాట. గ్రో చేసి వాటర్లో పెట్టి స్టెమ్స్ వచ్చిన తర్వాత, రూట్స్ వచ్చిన తర్వాత స్టెమ్ని జాగ్రత్తగా మట్టిలో పెట్టి ఇన్ని రోజులు పట్టింది. ఆల్మోస్ట్ 6 monthsకి నాకు ఇంత బంచ్ ఇలా రెడీ అయింది దీంతో సహా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ వీటిని కూడా అలా చేసుకునేటైతే ఇప్పుడు మనం స్టార్టింగ్లో చూసిన బుషీగా వచ్చిన అది ఎలా వచ్చిందో అలా చక్కగా కంటైనర్స్ అనే డెకరేటివ్గా మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎక్కడైనా మనం వీటిని పెట్టుకోవచ్చు, మన హాల్లో పెట్టుకోవచ్చు, అలా ఎనీవేర్ మనం వాంట్ టు డెకరేట్ ఎక్కడ పెట్టుకోవాలంటే అక్కడ మనం ఈజీగా అరేంజ్ చేసుకోవచ్చు వీటిని. కాబట్టి మంచి పార్ట్స్లో వేసుకుంటే పాట్ అండ్ పాట్ మెథడ్లో కూడా వీటిని ఇలా పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్, బుషీగా వస్తాయి. సో ఇప్పుడు ఇది వాటర్ కటింగ్స్ కోసం నేను కట్ చేసుకుంటున్నాను. ఒక చిన్న ఐడియా కోసం ఇక్కడ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే పెద్ద రూట్ ఉన్నది, దీనికి చిన్న డ్యామేజ్ అయింది, అయినా కూడా ఇది నేను వచ్చేస్తుంది ఫ్రెండ్స్, ఈజీగానే వస్తుంది. సో చూపిస్తాను. దీనికోసం ఇలా నేను కంటైనర్స్లో వాటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంత వాటర్ అక్కర్లేదు, మనం కొంచెం ఇది ఎంత డెప్త్లో వెళ్తుందో చూసుకుని దాన్ని బట్టి మనం వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. సో ఇది ఫస్ట్ కటింగ్ తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా చూస్తున్నారు కదా, ఈ పెద్ద రూట్ ఉన్న ఈ పెద్ద స్టెమ్ని నేను అస్సలు డిస్టర్బ్ చేయను. ఈ సైడ్ నుంచి మనం తీసుకుంటే 4 పఫ్స్ మనకు వస్తాయి కాబట్టి వీటి 4 నేను కట్ చేసేస్తాను. చూస్తున్నారు కదా, ఇలా తీసుకుని దీన్ని జస్ట్ ఇలా వాటర్లో పెట్టేసుకోవడం అంతే ఫ్రెండ్స్. ముందు కూడా నేను చిన్న పఫ్స్ వచ్చినవి ఒక 2 తీసుకొని వచ్చి ఈ రకంగా పెట్టాను ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, స్పైడర్ ప్లాంట్. ఇది దీనికి ఏదో మంచి పేరు ఉంది ఫ్రెండ్స్, చూపిస్తాను మీకు. దీన్ని కూడా నేను చూపిస్తాను, దీని మీద కూడా మంచి వీడియో చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఇలా కట్ చేసి మనం ఇలా వాటర్లో పెట్టేసుకుందాం. అలాగే ఈ సైడ్ నుంచి ఈ స్టెమ్ని కూడా జాగ్రత్తగా తీసేసుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం పేషెన్స్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటే అది ఈజీగా వచ్చేస్తుంది. ఇది కూడా ఫ్రెండ్స్, ఇలా దీన్ని కూడా ఇలా వాటర్లో పెట్టేస్తున్నాను. సో ఇందులో 2 వాటర్లో పెడుతున్నాను. సో మళ్ళీ మనం రెండు కంటైనర్స్లో వేసుకోవచ్చు. ఇది ఒకటి కూడా ఇలా పెట్టేయచ్చు ఫ్రెండ్స్. ఈ ఒకటి ఇలా పెట్టేస్తాను, చూద్దాం ఎలా వస్తుందో. సో ఇది కొంచెం పెద్దది కూడా ఉంది కదా, దీన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి ఆల్రెడీ రూట్ తోటి ఉన్నది. సో ఈజీగా మనకి ఇంతవరకు ఇలా పెట్టేసుకున్నట్టయితే చూస్తున్నారు కదా. సో అది మనకి రూట్ వచ్చేది కిందకే వస్తుంది కాబట్టి ఇంత వాటర్ అక్కర్లేదు ఫ్రెండ్స్, కొంచెం వాటర్ మనం తీసేయచ్చు. సో నేను రిమూవ్ చేస్తాను. ఇలా పెట్టుకుంటే ఆ పార్ట్ అంతా మనకి మంచిగా రూటింగ్ వచ్చేస్తుంది. సో మనం వాటర్ కటింగ్స్ కోసం నేను పెట్టుకున్నాను. ఇందులో నుంచి కూడా కొంచెం వాటర్ తీస్తాను ఫ్రెండ్స్ నేను, ఎందుకంటే ఇంత వాటర్ అవసరం లేదు. ఊరికే ఆకులన్నీ కూడా డిస్టర్బ్ పాడవుతాయి, అంత ఎక్సెస్ వాటర్ అక్కర్లేదు. అందుకోసం కొంచెం వాటర్ ఇలా తీసేస్తున్నాను. అలా పెట్టుకుంటే ఆ కిందన మనకి రూట్ అన్నది వస్తుంది. సైడ్ నుంచి చిన్న పిలకలు మనం మట్టిలో వేసుకున్న తర్వాత కూడా మంచిగా గ్రో అవుతాయి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, మీరు ఈ రకంగా ఈ ప్లాంట్ని మనం చక్కగా బుషీగా ఉన్న ప్లాంట్ నుంచి సైడ్ పఫ్స్ అన్ని తీసుకుని చక్కగా చిన్న కంటైనర్స్లో మళ్ళీ వేసుకుంటే అవి ఈజీగా బుషీగా అయిపోతాయి ఫ్రెండ్స్. మనం ఒకటే కంటైనర్లో కంటిన్యూగా ఉంచేసిన మరి ఓవర్ లాంగ్ పీరియడ్ చాలా ఎక్కువ అయిపోయి వాటికి గ్రోత్ సరిగ్గా, అంటే మనం చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. వాటికి ఫుడ్ అది కూడా మనం ఇవ్వడం అది చూసుకోవాలంటే మేము దానికి ఇవ్వాల్సిన లిక్విడ్స్, ఫెర్టిలైజర్స్ అవన్నీ కూడా తక్కువే ఇచ్చినా కొంచెం కేర్ తీసుకోవాలి. సో ఆకులన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయి ఇలా పాడవకుండా ఉంటాయి. సో ఫ్రెష్గా ఉంటే లుక్ బాగుంటుంది కాబట్టి అలా సపరేట్ చేసి మనం ఇలా వేసేసుకుంటే అది కూడా ఒక మంచి అడ్వాంటేజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ రకంగా మనం దీన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు. సో ఇది మంచి ఇండోర్ ప్లాంట్ ఫ్రెండ్స్, అందంగా ఉంటుంది. ఇది నేను అవుట్డోర్లోనే ఉంచాను, ఇండోర్ ప్లాంట్ అని చెప్తున్నాను కానీ నేను ఇప్పటిదాకా పెద్దగా ఇన్సైడ్ అయితే ఉంచలేదు, ఓపెన్లోనే ఎయిర్లోనే ఉంచాను. ఇది వర్షానికి ఇలా ఫ్రెష్గా ఉంది. సో మనం కొంచెం సెమీగా షేడ్ ఉండేలాగా పెట్టుకున్నా కూడా ఇది చాలా ఈజీగా సర్వైవ్ అయిపోతుంది. చాలా మొండి మొక్క ఫ్రెండ్స్, చాలా అంటే మన ఇబ్బంది పెట్టకుండా చాలా ఈజీగా దాన్ని మనకి మంచి బ్యూటీని ఇస్తుంది డెకరేటివ్ పీసెస్లో. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.
మీరు కూడా ఇలా ట్రై చేయండి. చక్కగా హ్యాపీగా 1-2 మొక్కల్ని తయారు చేసుకోండి. అంటే మనం కావాల్సిన అన్ని పాట్స్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్కి మనం గిఫ్ట్ ఇవ్వచ్చు. అలాగే మన ఇంట్లో కూడా మనం డెకరేటివ్గా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. బాగున్నాయి కదా ఫ్రెండ్స్. అలాగే నా దగ్గర కొన్ని వెరైటీస్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వాటి మీద కూడా మీకు నేను ఒక చిన్న వీడియో చూపిస్తాను. చాలా ప్లాంట్స్ ఉన్నాయి నా దగ్గర. నాకు ముందు పువ్వుల మొక్కలకే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేదాన్ని, కానీ తర్వాత నాకు వీటి మీద కూడా కొంచెం అయితే ఇవి ఉంటే బాగుంటుంది కదా గార్డెన్లో అని చెప్పేసి నేను వీటిని కూడా కొంచెం అంటే అలా ఈజీ టు మేనేజ్ కాబట్టి వీటిని పెంచుకోవచ్చు అని నేను పెంచుకున్నాను. చాలా సరదాగా ఉన్నది. ఈ ప్లాంట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మంచి లుక్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా. ఇలా మనం వీటిని మంచి పాట్స్లో వేసుకున్నట్టయితే చాలా డెకరేటివ్గా ఉంటాయి. ఇవి నా దగ్గర ఒక 3-4 ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిని కూడా రెడీ చేస్తాను. అంటే పాట్స్లో వేసి డెకరేట్ చేయాలి ఫ్రెండ్స్, చేస్తాను. అలాగే ఇది కోలియస్ ప్లాంట్ కదా ఫ్రెండ్స్. ఇది కూడా మంచిగా ఉంటుంది కలర్ఫుల్గా. అలాగే నా దగ్గర ఈ వెరైటీ కూడా ఉంది. ఇది మంచి గ్రీనరీ. మనం బోర్డర్ లాగా దానిలాగా కూడా మనం మన ఈవెన్ టెర్రస్లో కూడా మనం కొన్ని పెట్టుకునేట్టయితే, అంటే కొన్ని పార్ట్స్లో ఎక్కువ పార్ట్స్లో పెట్టుకునేట్టయితే ఆటోమేటిక్గా మనకి ఇది ఒక బార్డర్ కింద కూడా ఇది సర్వైవ్ అవుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఈ ప్లాంట్ కూడా చాలా అందంగా ఉంటుంది. నేను ఇందులో వేరే ప్లాంట్ పెట్టాను మీకు, అందుకు దీని లుక్ తెలియట్లేదు. వర్షం పడుతుంది కదా, ఇవి కొత్త ప్లాంట్స్ తీసుకుని వచ్చానని. సో ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇలా మంచిగా ఉంటుంది. వీటిని మనం ఒక 10 కంటైనర్స్లో పెట్టుకుని చిన్న వాటిలో అందంగా పెట్టుకునేటైతే చాలా అందంగా ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే ఈ లీవ్స్ చూస్తున్నారు కదా. ఇది కూడా ఎంత బాగుంది. ఇది కాంబినేషన్ కూడా ఇలా బాగుందని నేను ఇందులో ఇది పెట్టాను. సో ఇది విరజాజి మొక్క ఫ్రెండ్స్. నేను కొనుక్కొని వచ్చాను. ఇది రీపాట్ చేయాలి. సో అలాగే ఇది కోలియస్. ముందు ఉండేది నా దగ్గర, చాలా పెద్ద ప్లాంటే ఉండేది. పాత వీడియోస్లో అన్నింటిలో మీరు చూసుంటారు, కానీ కొంచెం పోయింది. సరే మళ్ళీ డెవలప్ చేసుకుందామని తెచ్చుకున్నాను. ఇందులో 2 కలర్స్ మీకు ఆల్రెడీ నేను నర్సరీ నుంచి తెచ్చిన ప్లాంట్స్లో చూపించాను కదా, ఆ ప్లాంట్ ఇది రీపాట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇలా మనం వీటిని వాటర్లో పెట్టుకున్నాం కదా, నేను ఇలాగే ఉంచేస్తాను. పెద్దగా ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. రూటింగ్ అది వచ్చిన తర్వాత మళ్ళీ కంటైనర్లోకి షిఫ్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.